పవన్ కళ్యాణ్ గారు ఎంపీగా పోటీ చేస్తారని చెప్పి మీరు గతంలో ఎప్పుడో ఒకసారి చెప్పారు. దాన్ని నేను అవును. కూడా ఫస్ట్ నుంచి నమ్ముతా ఉన్నాను అనమాట. ఎందుకంటే ఆయన పొత్తు ఎప్పుడైతే అనౌన్స్ చేశారో, పొత్తు అనౌన్స్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ స్థాయి ఆయనకి ఆయన తగ్గించుకున్నట్టు ఉంటుందని నా ఫీలింగ్ అనమాట. అవునండి. ఎందుకంటే అసెంబ్లీలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి లేకపోతే పొత్తులో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పక్కన పవన్ కళ్యాణ్ గారు ఉండటం ఆయన స్థాయికి తగదు. ఒక ఒక పార్టీ అవునండి. వ్యక్తికి. ఎస్. సో ఆయన ఎస్. ఎంపీగా పోటీ చేస్తే కరెక్ట్‌గా ఉంటదని నా ఫీలింగ్. సో అది కూడా అవును. మీరు కూడా అప్పుడు చెప్పారది. అలాగే మొన్న అవును. కూడా మీరు దాన్ని స్ట్రెస్ చేశారు. అవును. ఏమంటారు? అంటే మనకి ఇయన్నీ ఊహాగానాలేనా? లేకపోతే పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఎంపీగానే వెళ్తున్నారా? హ్మ్. ఊహాగానాలు మీన్స్ నేను ఆ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నా ఆలోచన. అంటే నాకు నిజంగా మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో నాకు అదే అనిపించింది. పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. ఎమ్మెల్యేగా ఉండిపోతే తక్కువ. ఆయన స్థాయికి అది తక్కువ. పోనీ మంత్రిగా వెళ్తే చంద్రబాబు గారి దగ్గర మంత్రిగా చేయడానికి వేరేలా ఉంటది. అవును. ఆయన స్థాయికి అది కూడా తక్కువే. ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడు, ముఖ్యమంత్రికి అర్హుడు ఒక రకంగా. సో అవును. ముఖ్యమంత్రి పీఠం వీళ్ళు ఎవరు. హుహు. కాబట్టి దానికి ఈక్వలెంట్ ఏంటి? కేంద్ర మంత్రి. అందులోకి ఆయన బీజేపీతో పొత్తులో ఉన్నాడు కాబట్టి బీజేపీ వాళ్ళు కేంద్ర మంత్రి ఇవ్వడానికి అబ్జెక్షన్ పెట్టరు. సో అప్పుడు నాకు అది అనిపించి నేను వన్ ఒక పెద్ద పొలిటీషియన్ తో డిస్కస్ చేశాను. జనసేన పార్టీలో ఉన్న పొలిటీషియన్ తోనే డిస్కస్ చేశాను. నాకు ఐడియా వచ్చింది కరెక్ట్ అని అంటారా బాసు అని. హ్మ్. ఆయన కరెక్టే, మేబీ అదే జరగచ్చు. హ్మ్. ఆయనకు ముఖ్యమంత్రి పీఠం మీద అయితే లేదు, ముఖ్యమంత్రి పొత్తుకు ఓకే కానీ ముఖ్యమంత్రి పీఠం అయితే ఆయన అడగడు అన్నాడు. అప్పుడు నాకు క్యాచ్ అయ్యి సో దాదాపుగా 1.5 year బ్యాక్ వీడియో చేశాను. హుహు. అప్పుడు జనసేన వాళ్ళు నన్ను చాలా మంది తిట్టారు, కానీ ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. అవును. అదే అంటే జనసేన ఆళ్ళకి కొంచెం ఆవేశం ఎక్కువ. మనం అవునండి. మంచి చెప్తున్న ఆళ్ళకి మంచిగా అర్థం కాదు గబుక్కునది. అవునండి. అవునండి. అవును. ఆ! కాకపోతే ఇది ఎలా చూస్తారండి? ఇప్పుడు నాకు పవన్ కళ్యాణ్ 2 సీట్లు, బీజేపీకి 6 సీట్లు. మొత్తం 8 ఎంపీ సీట్లు చూసుకుంటే వీళ్ళిద్దరికి. అందులో పవన్ కళ్యాణ్ గారు ఒక దాంట్లో ఆయన పోటీ చేశారంటే ఆ చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలు కూడా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తారు ఎంతో కొంత కాబట్టి అది బానే ఉంది. కానీ అసలు బీజేపీకి 6 ఎంపీ సీట్లు ఇవ్వటం వల్ల దాని కింద ఉన్న ఎమ్మెల్యే సీట్లన్నిటికి దెబ్బ తగలట్లేదా? తగులుతుందండి. అదే ఇప్పుడు సమస్య, పెద్ద సమస్య. హ్మ్. బీజేపీకి ఎంపీ సీట్లు 2014లో బీజేపీ వేరు, ఇప్పుడు బీజేపీ వేరు. అవును. 2014లో బీజేపీ పట్ల పాజిటివ్ లేదు, నెగిటివ్ లేదు. హ్మ్. అప్పుడు వాళ్ళు ఒక ఫ్రెష్ ఐటమ్. అవును. అలా పాజిటివ్ లేదు, నెగిటివ్ లేదు, బ్యాలెన్స్ లో ఉన్నారు. హ్మ్. ఇప్పుడు నెగిటివ్ లో ఉన్నారు. సో వాళ్ళకి ఇచ్చిన ఎంపీ సీట్లలో ఖచ్చితంగా ఇప్పుడు హిందూపూర్ ఎంపీ సీట్ ఇచ్చారు అనుకోండి, హిందూపూర్ పరిధిలో టీడీపీ ఖచ్చితంగా గెలవాల్సిన పెనుగొండ, హిందూపురం లాంటి నియోజకవర్గాల్లో దెబ్బతింటారు. అది లేకుండా చూసుకుంటున్నారు కొంచెం. అలాగే తిరుపతి ఎంపీ సీట్ ఇచ్చారనుకోండి, తిరుపతి ఎంపీ సీటు పరిధిలో ఉన్న తిరుపతి, శ్రీకాళహస్తి, ఈ సర్వేపల్లి, సూళ్లూరుపేట, వెంకటగిరి ఇవన్నీ కూడా మైనస్ అవుతాయి. సో అది అది కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ఈ 40 రోజుల్లో వాళ్ళు చేసుకునే అంతర్గత మీటింగ్స్ ఇంపార్టెంట్ అండి. దాన్ని బట్టి ఓట్ల బదిలీలు అవి ఇవి ఉంటాయండి. అంటే ఓట్ల బదిలీ ఉన్నా ఎంత లేదన్నా సరే, మనం ఇందాక మాట్లాడుకున్నట్టంటే బీజేపీ మీద సంస్థాగతంగా వ్యతిరేకత ఉంది ఆంధ్రాలో. అవును. సో అవును. డెఫినెట్‌గా మీరిందాక ఒక పాయింట్ చెప్పారు చూసారా? ఇప్పుడు కూడా మేము బీజేపీకి వ్యతిరేకంగా ఒక వీడియో చేయండి. ఇప్పుడు మీతో నేను ఏ సోది మాట్లాడినా సరే, బీజేపీకి వ్యతిరేకంగా ఒక టైటిల్ పెట్టాననుకోండి, దానికొచ్చే వ్యూస్ నా మిగతా వీడియోస్‌లో అన్ని వ్యూస్ కన్నా ఎక్కువుంటాయనమాట. సో అవునండి. జనరల్‌గా అవును. కూడా అంటే తెలుగుదేశం క్యాడర్‌లోనూ లేకపోతే ప్రజల్లోనూ కూడా బీజేపీ పట్ల అంత వ్యతిరేకత ఉంది. సో అవును. అంత వ్యతిరేకత ఉన్నప్పుడు ఎంపీగా చేసినప్పుడు కంపల్సరీ ఓట్ ట్రాన్స్‌ఫర్ అయితే అనుకున్నంతైతే అవ్వదండి అది. సో డెఫినిట్‌గా అవును. అది ఇంపాక్ట్ పడుతుంది. అది ఇప్పుడు 6 ఎంపీ సీట్లు ఇవ్వటం వల్ల కనీసం మనం ఒక 40 సీట్లలో ఎమ్మెల్యే సీట్ల దాకా దెబ్బ తగలబోతుందేమో అనిపిస్తుందన్నమాట. అంటే 6 ఇవ్వకపోవచ్చేమో, 5 ఇస్తారేమోనండి. 6 హ్మ్. 5 అంటున్నారు. హ్మ్. అందులో ఒక 3 అయితే సేఫ్ జోన్ అండి. హ్మ్. అంటే రాజంపేట రాజమండ్రి, ఏలూరు సేఫ్. నో ఓకే. ప్రాబ్లమ్. ఎందుకని? అంటే రాజమండ్రి, ఏలూరు ఎంతైనా సరే టీడీపీ, జనసేన, బీజేపీ మీద దీన్ వ్యతిరేకత ఉన్నా టీడీపీ, జనసేన గాలి వలన గాలి. కొట్టుకొచ్చేస్తారు రాజమండ్రి, ఏలూరు. హ్మ్. అరకంటే కొట్టడం కష్టం. అరకంటే వైసీపీ ఫిక్స్డ్ ఓట్ బ్యాంకు. ఓకే. హ్మ్. సో అరకు పోయినా పర్వాలేదు. కాకపోతే అరకు పార్లమెంట్ లో వీళ్ళు ఒక 2 3 ఎమ్మెల్యే సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు టీడీపీ, జనసేన వాళ్ళు. హుహు. మేబీ అది రావచ్చు, రాకపోవచ్చు. ఇంకా హిందూపూరు, తిరుపతి, రాజంపేట. రాజంపేట ఎలాగా పోద్ది. హుహు. రాజంపేట కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చినా సరే పోతది. అక్కడ ముస్లిం ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది. సో అక్కడ రాజంపేట లిమిట్స్ లో ఉన్న రాయచోటి, మదనపల్లి, పొంగనూరు, పీలేరు, ఆ రాజంపేట, రైల్వే కోడూరు ఇవన్నీ ఉన్నాయి. వీటిల్లో ఒక 3 సీట్లు టీడీపీ, జనసేన గెలుచుకున్నా ఎక్కువే. అంటే వాళ్ళకి ఇచ్చిన ఎంపీ సీట్లే రిస్కీ సీట్లు. హ్మ్. అవును. ఆ! ఓపెన్ గా చెప్పుకోవాలంటే ఆ! అంటే రాజమండ్రిను, ఏలూరు తీసేస్తే మిగతాయి కొద్దిగా రిస్క్. అరకనేది మిగిలిన కంపల్సరీ రిస్క్. రిస్క్.
రిస్క్ రిస్క్. హిందూపూర్ మళ్ళా కొంచెం కొట్టచ్చేమోనండి. హిందూపూర్ 100% కొడతారు, కానీ అది సింబల్ వీక్ అవుద్దేమో అనుకుంటున్నాను. అక్కడ కూడా ముస్లిం ఓట్ బ్యాంక్ ముస్లిమ్స్ ఎక్కువ, ఎక్కువ ఉంటది. అవును. మేబీ సింబల్ వీక్ అవ్వచ్చు. బీజేపీకి ఇస్తే అది కష్టమే. కానీ ఇక్కడ ఒక పాయింట్ అండి. ఇప్పుడు మనకి మొన్నటి దాకా నింటే మైనారిటీకి వేరే ఆప్షన్ లేదనమాట. ఏస్తే వైఎస్ఆర్సీపీకి వేయాలి, లేకపోతే తెలుగుదేశానికి వేయాలని ఉంటుంది. ఇప్పుడు ఇందరూ కూడా బీజేపీకి వెనకాల పొత్తు పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి ఇద్దరితో కూడా చేయడం ఇష్టం లేదు. కానీ ఎప్పుడైతే ఇప్పుడు షర్మిల గారు బలపడ్డారో మైనారిటీ ఓటు కొంచెం అన్న కాంగ్రెస్కి వెళ్తుందేమో అనిపిస్తుంది. సో డెఫినెట్ గా వాళ్ళకి ఇప్పుడు తెలుగుదేశానికి వేయద్దు అనుకుంటే వైఎస్ఆర్సీపీతో ఉండకపోతే కంపల్సరీ కొంచెం కాంగ్రెస్ అనేది ఒక ఆప్షన్ గా వచ్చిందేమో అనిపిస్తుంది. ఏమంటారు మీరు? అంటే కాంగ్రెస్ ఆప్షన్ కరెక్టే, వాళ్ళు డిపెండ్స్ ఆన్ క్యాండిడేట్ సెలక్షన్ అండి. మరీ అడ్రస్ లేని ఎవరినో తీసుకొచ్చి తిప్పితే అవ్వదు, కానీ Yeah. సరైన అభ్యర్థిని పెడితే రాష్ట్రం మొత్తం మీద ఒక 20 నుంచి 25 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కి మంచి ఓట్ బ్యాంక్ వస్తుంది. ఒక మోర్ దాన్ 5% ఓట్ బ్యాంక్ వచ్చినా మంచి ఓట్ బ్యాంక్ లెక్కే. అసలు మోర్ దాన్ 5% వస్తే మంచి ఓట్ బ్యాంక్ అది కాంగ్రెస్. ఈ సో అది తెలుగుదేశం- చాలు వైసీపీకి దెబ్బకి. ఈ తెలుగుదేశం వాళ్ళే పంపించాలేమోనండి మంచి నాయకులను అక్కడికి. ఎందుకంటే కంపల్సరీ అది- అక్కడ ఎంత ఓటు చీలినా సరే అది వైఎస్ఆర్సీపీ ఓటే. ఏ విధంగా అంటే అది చూసుకుంటారు? టీడీపీకి మరి ఆ వ్యూహం ఉందో లేదో ఏమో, పెద్ద తలకాయలు కాబట్టి వ్యూహం ఉండే ఉంటది, కానీ నిజంగా అదే కరెక్ట్. ఇప్పుడు టీడీపీ ఎలాగా గెలవలేదు అనే ప్లేస్ లో Hmm. కాంగ్రెస్ కి ఓట్లు మళ్లించడం మంచి పని, అది చేయొచ్చు. మరి అది ఒకప్పుడు 2021లో హైదరాబాద్ ఎలక్షన్స్ లో అలా చేశారు, ఎంఐఎం టిఆర్ఎస్ వాళ్ళు అలా చేశారు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో. అదే మరి ఇప్పుడు వీళ్ళు చేస్తారో లేదో చూడాలి. డెఫినెట్ అన్నిట్లోనూ అందివేశం చెయ్యి చంద్రబాబు గారు ఈ రాజకీయాల్లో, ఈ చాణక్యాల్లో. అవును, సో డెఫినెట్ గా ఏదో స్ట్రాటజీ ఉండి ఉంటది. ఎందుకంటే అవును సార్. షర్మిల గారు ఇక్కడికి వచ్చిన కాడి నుంచి మంచి వేవ్ వచ్చింది, బాగానే పికప్ అవుతుంది కాబట్టి అది ఎంతైనా వైఎస్ఆర్సీపీ ఓట్ డెంట్ కొడుతుంది. సో డెఫినెట్ గా అవును. చూద్దాం ఏమవుతుందో. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ అండి మీ టైంకి అండ్ అలాగే మిగతా మీ అనాలిసిస్ కి డిఫరెంట్ టాపిక్స్ మీద. బట్ అలాగే ఎలక్షన్స్ లోపు మళ్ళీ ఇంకొకసారి కూడా చేద్దామండి డెఫినెట్ గా. ఇంకొకసారి చేద్దాం. ఎలక్షన్స్ అయినాక చేద్దాం మళ్ళీ. ఓకేనండి. చేద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.